UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. హ్మ్. ఎవరైతే అల్లు అర్జున్ గారు ఉన్నారో, ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో, ఆయనకి ప్రచారంగా అల్లు అర్జున్ గారు ఎళ్లారు. అండ్ నెక్స్ట్ పిఠాపురంకి రాని పరిస్థితి. జస్ట్ అల్లు అర్జున్ గారు ఒక ట్వీట్ ఏసారు. పవన్ కళ్యాణ్ గారికి గెలిపించండి అన్న అన్న విధంగా. సో, వేరేస్ మొన్న ఆడియో లాంచ్‌లో అప్పుడు ఏదో సక్సెస్ మీట్ అప్పుడు ఎళ్లి అల్లు అర్జున్ గారు ఎళ్తే, నాకిష్టం ఉంటేనే ఎళ్తాను. నాకిష్టం ఉంటేనే ఎళ్తారు అన్నట్టుగా అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. అదే మాట మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కోపంగున్నారు అల్లు అర్జున్ గారి మీద. సో, ఏదైతే ఈ సినారియో జరుగుతుందో దానికి 'పుష్ప 2' మీద ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయంటారా? వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ ఉందండి. అర్జున్ తర్వాత చరణ్ బాబు మధ్య కోల్డ్ వార్ ఉందండి. అర్జున్ అండ్ చరణ్ బాబు గారి మధ్య కోల్డ్ వార్ ఉందా? లేకపోతే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య లేదు కోల్డ్ వార్ లేదు ఉందా? చెప్తా, వివరంగా చెప్తా. ఇప్పుడు అధికారికంగా చెప్తా. కోల్డ్ వార్ ఉందండి. అది ప్రొఫెషనల్ రైవల్రీ అనుకోవచ్చు. అంటే వృత్తిపరంగా ఉన్నటువంటి ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి వ్యతిరేక అభిప్రాయాలు. హ్మ్. అది దాన్ని పెంచి పోషించారండి. ఎవరు? వాళ్ళ కుటుంబంలో ఉన్నవాళ్ళే. ఎవరు? నాగబాబు గారు కానీ, అక్కడ అరవింద్ గారు కూడా కొంచెం కొడుకు వైఫే మొన్న మాట్లాడాడు. అంటే అల్లు ఫ్యామిలీ లేకపోతే మెగాస్టార్ ఎక్కడ అన్నట్టుగా కొంతమంది అంటే అర్జున్ అభిమానులు మాట్లాడారు. దీని మీద వాళ్ళు రియాక్ట్ అయ్యారు. చిలికి ఏమైపోయిందంటే, ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటం లేదు, అల్లు అర్జున్ ఆర్మీ అంటున్నాడు. హ్మ్. అల్లు అర్జున్ ఆర్మీ అంటున్నాడు. ఆర్మీ అంటే ఎవరండి? యుద్ధం చేసేవారు కదా. యుద్ధం చేసేవాళ్ళు ఏం చేస్తారు? చంపొచ్చు కూడా. ఆర్మీ అనే మాట మనం అనకూడదు. ఆర్మీ హక్కు ఏంటంటే వాళ్ళు ప్రాణాలు తెగించి ప్రాణాలు తీసైనా వాళ్ళ యజమానిని కాపాడుకోవడం హ్మ్. కదా. మరి ఎందుకు ఈయన ఆర్మీ అనే పదాన్ని ఉపయోగించుకున్నాడో ఆయనే చెప్పాలి. హ్మ్. అయితే ఇప్పుడు దీని తాలూకు ప్రభావం గేమ్ చేంజర్ మీద ఉంటుందని వాళ్ళు అంటున్నారు. హ్మ్. ఎవరు? అర్జున్ తాలూకు వాళ్ళు అంటున్నారు. పుష్ప మీద ఉంటుందని వీళ్ళు అంటున్నారు. బట్ ఏది ఏమైనప్పటికి కూడా గేమ్ చేంజర్ మీద వీళ్ళేదో ప్రభావాన్ని చూపించవలసిన అవసరం లేదండి. అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. వివిధ భాషల్లో కూడా సక్సెస్ అవుతుంది. హ్మ్. ఇక్కడ పుష్పకి అలా కాదు. పుష్ప తెలుగులో సక్సెస్ అయితేనే మిగతా భాషల్లో మార్కెట్ ఉంటుంది, లేకపోతే మార్కెట్ ఉండదు. హ్మ్. అది. సార్ ఇంకోటేంటంటే ఒకప్పుడు ఏదైతే ఒకప్పుడు ఆడియో లాంచ్ అనేది చేశారు. కానీ ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మూవీ గురించి చెప్తున్నారు. అందరూ డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, హీరో గాని, హీరోయిన్స్ అందరూ ఒక స్టేజ్ మీదకొచ్చి చెప్తున్నారు. సో, అప్పుడు ఎవరైతే రిపోర్టర్స్ గాని, జర్నలిస్ట్ గాని అడిగే ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇబ్బందికరంగా మారి, వాళ్ళు గూడా ఒక సూటిగా సమాధానం చెప్పే విధానం మనం చూస్తున్నాం. ఇది ఇది ఎలా చూడొచ్చని సార్? రిపోర్టర్స్ మీద ఏదైతే వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారో అది కరెక్టేనంటారా? ఈవెన్ ఇప్పుడు రిపోర్టర్స్ మీదే చాలా ట్రోల్స్ అనేది నడుస్తున్నాయి. ఇది ఎలా చూడొచ్చంటారు? మీకు అంతకుముందు ప్రెస్ మీట్లు ఎలా జరిగాయంటే, సినిమా రిలీజ్ అవ్వకముందు ప్రోగ్రెస్ చెప్పేవాళ్ళు. హ్మ్. ప్రోగ్రెస్‌కి సంబంధించిన 1, 2 ప్రశ్నలు. ఏంటంటే, దీనికి ఇన్ని కోట్లయింది, దీనికి ఇంత కష్టపడ్డాం, దీంట్లో ఇంత మేము యూనిట్ అంతా శ్రమించాం, ఇంత డబ్బయింది. ఇట్లాంటి ఎగ్జాజరేషన్స్ మంచి అంటే గొప్పగా ఉన్నటువంటి, అంటే వారి తాలూకు అభిమాన ప్రేక్షకులు గొప్పగా ఫీల్ అయ్యి చెప్పేవారు. మేము రాసుకునేవాళ్ళం, వేసేవాళ్ళం. హ్మ్. అర్థమైందా? అంటే ముందు అండర్ ప్రొడక్షన్‌లోనే ఉంటుండగా ప్రశ్నలేంటండి బాబు! నాకు అర్థం అవ్వలేదు. మరి ఇదేం జర్నలిజమో తెలీదు. తర్వాత అందరికీ వాళ్ళే థియేటర్‌లో సినిమా చూపించేవారు. ఇలాగ కర్మ జర్నలిస్టులు టికెట్ తీసుకొని వెళ్ళే కర్మ ఉండకూడదు ఎవరికైనా. నీకు నీ సినిమా చూసి నేను రివ్యూ చెప్తున్నప్పుడు నాకు అకామిడేషన్ ఇవ్వు నువ్వు. హ్మ్. ఇవ్వకపోతే నీ గురించి ఎందుకు రాయాలి నేను? హ్మ్. అంటే ఈరోజు దిగజారిపోయారన్నమాట. బతిమాలుకోయి పాస్ అవ్వడం, బతిమాలుకొని ఎవరి చేత చెప్పించుకోవడం, ఇలాంటి దరిద్రపు, దౌర్భాగ్యపు స్థితిలో జర్నలిస్టులు ఉన్నారు. తర్వాత ఏంటంటే, నలుగురిలో నవ్వులు పాలైపోవడం చాలా ఫ్యాషన్‌గా మారింది. హ్మ్. ఏదో ప్రశ్న వేయడం, అందరూ నవ్వడం, ఆ జర్నలిస్టుల మీదేమో వాళ్ళు ఒక వాతలు పెట్టడం, మళ్ళీ నవ్వడం. ఇది హ్మ్. పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయిందండి. ఒక జర్నలిస్ట్‌కి తగిలే దెబ్బ కాదు, టోటల్ జర్నలిస్ట్ యూనిట్ అందరికి కూడా తగిలిన దెబ్బ. హ్మ్. అది ఆలోచించుకోవాలి ఒకటి. హ్మ్. జర్నలిస్ట్‌కి ఏంటంటే
ప్రధానమైనటువంటి విశ్లేషణ తక్కువ అయిపోయింది. హ్మ్. సినిమాను చూసి చెబుతుంటే డైరెక్టరును, కెమెరామెన్ను లేకపోతే హీరోయే కూర్చొని కరెక్ట్ అండి. మీరు చెప్పింది కరెక్ట్. ఇలా చేసుంటే బాగుండేది అనిపించుకోవాలి గానీ, హ్మ్. నవ్వుల పాలైపోయేలా మాట్లాడకూడదు. మనం కూర్చున్నామంటే అవతల వాడు భయపడాలి. హ్మ్. ఏం చెప్తాడా మన సూచనలని. అది ఏమీ లేకుండా ఈరోజు షూటింగ్ జరుగుతుంటే హ్మ్. జర్నలిస్టులకి ప్రవేశము లేదు అని బోర్డు పెట్టే దౌర్భాగ్యపు స్థితికి వచ్చారు. హ్మ్. మరి ఎవరెవరు తెలుగు రాయడం, చదవడం రాని వాళ్ళందరూ పెద్ద హెడ్లు. హ్మ్. ఏం చేసుకుంటా చెప్పండి? అలాంటి కర్మ ఏర్పడింది. చాలామంది నేను ఎవరెవరిని చూశాను. కాగడ శర్మ, మాగాపు రామను, తర్వాత పోలవరపు శ్రీహరిరావు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూను. తర్వాత ఏమో వెంకట్ ఆంధ్రప్రభ, హ్మ్. గౌతము ఆంధ్రజ్యోతి, ఇలాగా పత్రిక శ్రీనివాసు, హ్మ్. అంతకుముందేమో ముళ్ళపూడి వెంకటరమణ గారు. హ్మ్. ఇలాగ మాట ఇట్లాంటి మహానుభావులు అందరూ జర్నలిస్టులుగా ఉన్నటువంటి సందర్భం నాకు తెలుసు. హ్మ్. పరిచయాత్మ గారు జర్నలిస్టు, కమలాకర కామేశ్వరరావు గారు జర్నలిస్టు, హ్మ్. వి మధుసూదన్ రావు గారు జర్నలిస్టు. హ్మ్. ఇలాంటి మహానుభావులండి. హ్మ్. వాళ్ళ తాలూకు కనీసం ఆ చిన్న సువాసన అంటినా సరే బాగుంటుందన్నమాట. జర్నలిస్టుకి ఒక హోదా ఉండాలి, హుందాతనం ఉండాలి, తెలివితేటలు ఉండాలి. ఇవన్నీ లేకుండా వెళ్ళి కూర్చొని కూల్ డ్రింకులు తాగేసి కొట్టుకొని తిట్టుకొని వచ్చేస్తే మరి ఎలా చెప్పండి? అందువల్ల మరి జర్నలిస్టుల్లో కూడా మార్పు రావాలి. మార్పు రాకపోతే ఏం చేస్తాం? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.